హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద వన్ మోర్ బ్లాగ్. ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీరు పైన టైటిల్ చూసే ఉంటారు కదా, ఇది గేమ్ చేంజర్ ట్రైలర్. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రిలీజ్ అయిందండి. అసలు ట్రైలర్ హిట్ ఆఫ్ అట్టా ఎలా ఉంది? సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచిందా తగ్గించిందా? అసలు శంకర్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు ఆ సినిమాలో ఏముంది? రీసెంట్గా జరిగిన ఫంక్షన్లలో ఒక ప్రస్తావన వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుసంధానంగా, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు అనుసంధానంగా ఉందని చెప్పేసి చెప్పారు. మరి ఆ వీడియోలు మనకు ఆ ట్రైలర్లో కనిపించాయా, కనిపించలేదా? అసలు మొత్తానికి ఓవరాల్గా ఎలా ఉంది? సినిమా ఇంట్రో వచ్చేసి రామ్ చరణ్ వాయిస్తో ఏను డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అందులో ఏముంటుందంటే 100 బుక్కలు తినే ఏనికి ఒక బుక్క తినకపోవడం వల్ల పెద్ద నష్టం ఏం లేదు అని స్టార్ట్ చేసి ఎండింగ్ ఏముంటుందంటే ఎస్జే సూర్యతో నువ్వు అరే అంటే నేను అరే అంట, నువ్వు సార్ అంటే నేను సార్ అంటతో ఆ ట్రైలర్ని కంప్లీట్ చేశాను. మొత్తానికి ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది? నా ఒపీనియన్ తీసుకుంటే ట్రైలర్ అయితే బ్లాస్ట్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లో చరణ్ అపియరెన్స్ చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఆ కళ్ళతోనే కట్టిపడేసే కొన్ని విజువల్స్ ఉన్నాయి, కొన్ని వాటర్ విజువల్స్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ని ఎక్కువ రివీల్ చేయలేదండి ట్రైలర్లో. మ్యాక్స్ 90% ఐఏఎస్ ఆఫీసర్కు రాజకీయ నేతల మధ్య జరిగే సంభాషణ మాత్రం రిలీజ్ చేశారు. స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం వావ్ అనేలా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా నాకు తెలిసి చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో మీకు ఎవరికైనా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చూసుకుంటుందంటే నాకైతే ట్రైలర్ అనిపించిందంటే కొంతవరకు మ్యాక్స్ ఒక 60-70% ఏపీ రాజకీయాలను తలపించే విధంగానే అది ఉంది. లైక్ ఏంటంటే ఈవీఎం మిషన్లు బదులు కొట్టడం కానివ్వండి, రౌడీలు ఈవీఎం మిషన్ మీద దండయాత్ర చేసి వాటిని కొట్టడం కానివ్వండి, లేకపోతే రౌడీలు అటాక్ చేయడం కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ను పోలీసు వాళ్ళను కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా సన్నివేశాలు ఏపీ రాజకీయానికి సంబంధించిన విధంగానే కనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్ మాత్రమే, నాకు అలా అనిపించిండొచ్చు. మేబీ మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అయితే రామ్ చరణ్ అయితే చించి పడేశాడు అనే విధంగా అయితే ట్రైలర్ అయితే ఉందండి. సో దాంట్లో అయితే నాకైతే నో డౌట్. ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూసుంటాం. శంకర్ గారి సినిమాల్లో నాకు రీసెంట్గా న్యాచురాలిటీగా అయితే ఈ మధ్యలో ఏం రాలేదు. మొత్తం ఆయన రోబో అని చెప్పేసి కొంచెం న్యాచురాలిటీ మిస్ అయిపోయింది. కానీ ఈ సినిమాలో మిస్ అవ్వాలి అనేది నాకు చాలా క్లారిటీగా అనిపించింది. చాలా తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా, చాలా క్షుణ్ణంగా, నీట్గా, పద్ధతిగా తీశారు. చాలా కేర్ తీసుకొని తీశారు నాకు అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ దిల్ గారు చెప్తే ఖర్చు విషయంలో ఎక్కడ మేకలేదని అయితే మాకు ఆ విజువల్ చూస్తే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ చెప్పాలంటే ఇందులో సినిమాలో మెయిన్ పాత్రలు వచ్చేసి రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య, శ్రీకాంత్ వారి చాలా మెయిన్ కీలక పాత్రలు అని చెప్పేసి నాకైతే చాలా అనిపించింది. ఒక సీన్లో కూడా నాకైతే అలానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ చెప్పాలనుకుంటే ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రిని, ఒక పొలిటీషియన్స్ని ఎలా ఎదుర్కొంటాడు, ఒక సాదాసీదాగా ఉన్న అప్పన్న ఎలా రాజకీయ పార్టీ పెడతాడు, ఆ అప్పన్న ఎలా చనిపోతాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా. సో నాకైతే కొంతవరకు శంకర్ ఎక్కడ సినిమా స్టోరీ రివీల్ చేయలేదు, బట్ అది చాలా గోప్యంగా మేనేజ్ చేసేస్తాను. కానీ సినిమా ట్రైలర్ చూస్తే మనకి ఏంటంటే ఏదో ఉంది సినిమాలో, చూడాలనే అట్రాక్షన్ అయితే కనిపించింది. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి చరణ్ బ్లాస్ట్ కొట్టబోతున్నాడు అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, కొన్ని వాటర్ సీన్స్ ఉన్నాయి అందులో. చరణ్ అవి మీరు ఎవరో తెలియదు కానీ మ్యాక్స్ చరణ్ లుక్స్ అనిపించాయి. ఆ ఎదురుతో పాటు వాటర్లో ఈదుకుంటూ వెళ్ళడం, కొన్ని తన నీళ్ళల్లో అడుగులోకి వెళ్ళేసి గట్టిగా అరవడం, తర్వాత నాన్న చెప్పులతో ఇట్లా గుండె మీద పాదుకోవడం, ఇలాంటి కొన్ని హై ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. చాలా హై ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ని గట్టిగా కొట్టడం కానివ్వండి, ఆ టైంలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వావ్ అనిపించింది. నాకు తెలిసి రామ్ చరణ్ లాస్ట్ ఏడిపించేశారని అనిపిస్తుంది. సో వెయిట్ అండ్ సీ. ఎవరైతే మన ఛానల్ మొదటిగా చూస్తున్నారో, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నాకైతే ఓవరాల్గా చెప్పాలంటే చరణ్ ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాడు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మళ్ళీ సినిమా రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా.